బీజేపీ నాయకులు ముఖ్యంగా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది, తెలంగాణ సంపదను దోసుకుంటున్నారు, వారిని తొందరలోనే జైలుకు పంపిస్తున్నామని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వారు విచారణకు ఆదేశిస్తలేరు. విచారణకు ఆదేశించమని ప్రధానమంత్రి కానీ, హోంశాఖ మంత్రి కానీ, సిబిఐ డైరెక్టర్ కానీ, ఈడీ డైరెక్టర్ కానీ ఏ విచారణ సంస్థలు కూడా వారు ఫిర్యాదు చేస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ స్పష్టంగా కేసీఆర్ యొక్క అవినీతికి సంబంధించి భూముల అమ్మే విషయంలో, టెండర్ల కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంపదను కొల్లగొట్టి పిడికడి వ్యక్తులు కేసీఆర్లకు కావాల్సిన వాళ్ళకి ఏదైతే కట్టబెడుతున్నాడో దానికి సంబంధించి నిర్దిష్టమైన ఫిర్యాదు సిబిఐకి మేము చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, నరేంద్ర మోడీ, అమిత్ షా గారు నీతి నిజాయితీతో కూడుకున్న పరిపాలన అందించాలంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ సంపద యొక్క దోపిడీ మీద విచారణకు ఆదేశించాలి. నేను సూటిగా బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీరు పాదయాత్రలు చేసినా, ఆశీర్వాద యాత్రలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరే అంటున్నారు కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడ్డది, కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను కొల్లగొట్టిందని. నేను అడుగుతున్న మీ ఇద్దరిని, ఒకరు తెలంగాణ శాఖ అధ్యక్షుడు, ఇంకొకరు నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి. సో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. నిజంగానే కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నాడని మీరు చేస్తున్న ఆరోపణ, మీరు కేసీఆర్తో కుమ్ముక్కు కాకపోతే ఈరోజు మీరు ఫిర్యాదు ఇవ్వడానికి ఒకవేళ కేసీఆర్తో మీకు ఒత్తిడి ఉంటే, భయం ఉంటే కేసీఆర్ వల్ల, మేము ఇచ్చిన ఫిర్యాదు మీరు విచారణకు ఆదేశాలు ఇవ్వమనుర్రి. కేసీఆర్ అడిగితే 24 గంటల లోపలనే నరేంద్ర మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ మీరు కేసీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేయడానికి బండి సంజయ్కి లేకపోతే కిషన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరుకుతలేదా? ఇవాళ ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా సిబిఐ డైరెక్టర్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మేము ఫిర్యాదు చేసినాం. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోపిడీ చేస్తుందని మీరు చేస్తున్న ఆరోపణలో కేసీఆర్తో మీకు అవగాహన లేకపోతే ఈరోజు మేము ఇచ్చిన ఫిర్యాదు మీద తక్షణమే విచారణకు ఆదేశించాలి. ఇవాళ సిబిఐ డైరెక్టర్ గారు నన్ను వివరాలు కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగిన అవినీతి మీద కోర్టు నుంచి ఆదేశాలు ఉంటే కానీ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉంటే కానీ మేము విచారణ చేయడానికి అవకాశం చాలా తక్కువ అని నేను వారికి చెప్పిన. ఐఏఎస్ ఆఫీసర్లు అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా సిబిఐ ప్రత్యక్షంగా విచారణకు ఆదేశించవచ్చు. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయిన ఎంఎస్టీసీ ఈ టెండర్లలో క్రియాశీలక పాత్ర పోషించింది. ఆ ఎంఎస్టీసీకి ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రొక్యూర్మెంట్ను వినియోగిస్తే 0.5%, అంటే 12.5 కోట్లతో అయిపోయే పనిని ఎంఎస్టీసీ ద్వారా 50 కోట్లు ఎంఎస్టీసీకి నిధులు ఇచ్చిండ్రు. ఇవి ఎవరెవరి జేబుల్లోకి వెళ్ళినాయి? ఎంఎస్టీసీ మీద ప్రత్యక్షంగా సిబిఐ విచారణ చేయొచ్చు, ఐఏఎస్ అధికారుల మీద కూడా విచారణ చేయొచ్చు అని చెప్పి